ప్రైజ్ లార్డ్. సామెతలు 5. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీ బుద్ధి కలిగి నడుచుకొందు. తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును, జారస్త్రీ పెదవుల నుండి తేనె కారును. దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి, దాని వలన కలుగు ఫలము ముసిరి పండంత చేదు. అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారి తీయును, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమును విచారింపదు. దానికి తెలియకుండానే దాని పాదములు అటు ఇటు తిరుగును. మరి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే, జారస్త్రీ ఉండు ఛాయకు పోకని మార్గమును దానిని దూరంగా చేసుకో అంటున్నాడు. ఒకవేళ దాని ఇంటి వాటి దగ్గరకు వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలం అంతయు ఇచ్చివేద్దువు. ఇంకేమంటున్నాడంటే, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుతారు, నీ కష్టాజితము అన్యుల ఇల్లు చేరును. మరి జారస్త్రీని మరి తన ఇంటికి వెళ్ళడం వలన ఏమవుతుందట, నీ ఆస్తి పోవడమే కాకుండా నీ కష్టాజితం మొత్తము తుదకు నీ శరీరం మొత్తం కూడా క్షీణించిపోయి మరణమవుతారట. కాబట్టి నా కుమారుడు నా జ్ఞానోపదేశము ఆలకించమంటున్నాడు. కాబట్టి జారస్త్రీ ఎలా మాట్లాడుతుందంటే, పెదవుల నుండి తేనె కారినట్లు మాట్లాడుతుందట. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ప్రియా, ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, జారస్త్రీ ఛాయకు పోకుండా నీ మార్గాన్ని దూరంగా చేసుకోమంటున్నాడు. ఈ కొద్ది వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.